శుభమస్తు. ఓం నమ శివాయ. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. మహాశివరాత్రి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివానుగ్రహం కోరి అనేక ద్రవ్యాలతో శివాభిషేకం చేస్తూ ఉంటాం. ఒక్కొక్క దైవానికి ఒక్కొక్క అర్చన విధానం ఉంది. సూర్యనారాయణమూర్తి నమస్కార ప్రియుడు, శ్రీమన్నారాయణమూర్తి అలంకార ప్రియుడు, గణపతి నైవేద్యములు మోదకములను చూచి ఆనందిస్తాడు. గరికతో చేసే పూజ గణపతికి ప్రీతి. పార్వతీదేవికి అలంకార ప్రీతి. వివిధములైనటువంటి ద్రవ్యములతో అలంకారములు చేసిన అనంతరం అమ్మవారు శాకంభరీదేవిగా అనుగ్రహాన్ని మనకు అందిస్తుంది. ఈ క్రమంలో కుమారస్వామి క్షీరాభిషేక ప్రియుడు. కేవలం పాలతో అభిషేకం చేస్తే కుమారస్వామికి ఆనందం కలుగుతుంది. అలాంటప్పుడు మరి పరమేశ్వరుడో శివలింగం. ఇది భూమికి ప్రతీక శివలింగం. భూమిపైన పెరిగేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి పార్వతికి ప్రతీక. ఈ భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి సెంట్రల్ గ్రావిటేషన్ పవర్ గణపతికి ప్రతీక. ఈ భూమి సూర్యుడిని ఆధారం చేసుకుని ఊహాజనిత ఒక కక్ష్య వలయంలో సంచారం చేస్తూ ఉంది. ఈ బయట ఉన్నటువంటి ఆకర్షణ శక్తి, సంచార శక్తి కుమారస్వామికి ప్రతీక. ఇది శివ కుటుంబం. అతిపెద్దనైనటువంటి సౌరశక్తిని చుట్టూరా తిరుగుతూ భూమి తాను కొంత శక్తిని పొందుతూ ఉంటే, భూమి కంటే తక్కువ శక్తి గల చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ భూమి శివుడు అనుకున్నప్పుడు శివునకు ఉన్నటువంటి చంద్రరేఖ, శివుడు చంద్రచూడుడు కదా, కాబట్టి భూమికి పైన వలయం చంద్రుడు. ఇది శివలింగ రూపం. ఇలాంటి ఆలోచనలతో శివారాధన చేయాలి. శివుడిని పూజించేటటువంటి సమయంలో ఆగ్రహావేశాలు పనికి రావు. ఈ భూమిలో ఉండేటటువంటి సంపద మనం పొందాలి అంటే మంచినీరు వర్ష రూపంలో ఆ భూమిపైన పడితే, కురిస్తే భూమిలో ఉండే విత్తనాలు మొలకెత్తుతాయి, పంటలు లభిస్తాయి, ఆనందం కలుగుతుంది. ఇది ఎలాగో పరమేశ్వర ప్రీతికరంగా వివిధ అభిషేక ద్రవ్యములతో జలములతో అభిషేక సేవ చేయాలి. అన్నింటికంటే కూడా శ్రేష్టం, శుభకరం శుద్ధ జలం, కేవలం మంచినీరు. అయినా కూడా మనం మానవులం కాబట్టి అవసరాలు ఉన్నాయి కాబట్టి పంచామృతాభిషేకం, పాలు పెరుగు తేనె నెయ్యి, అలాగే చివరగా మంచినీరు లేదా బెల్లం నీరు, ఒక్కొక్క దాన్ని విడివిడిగా సమర్పించాలి. అనేకులు ఒక గ్లాసులో పాలు పెరుగు పంచదార లేదా తేనె నెయ్యి అన్నీ కలిపేసి తెస్తూ ఉంటారు. కాఫీ టీ కూల్ డ్రింకు అన్నీ ఇష్టమండి నాకు, అన్నీ కలిపి ఒక గ్లాసులో తాగేస్తామా? తాగం కదా. పరమేశ్వరాభిషేకం కూడా అంతే. పాలతో అభిషేకం, కాస్త విరామం. మంచినీటితో అభిషేకం, కాస్త విరామం. పెరుగుతో అభిషేకం, మళ్ళీ మంచినీరు. తేనెతో మళ్ళీ మంచినీరుతో, నెయ్యితో మళ్ళీ మంచినీరుతో, చెరుకు రసం పానకం లేదా బెల్లం పానకం, మళ్ళీ మంచినీటితో. ఇలా పంచాభిషేక సేవ నిర్వహించినట్లయితే సత్సంతానం కలుగుతుంది. నీటిలో రుద్రాక్షలు వేసి ఆ రుద్రాక్ష జలంతో శివాభిషేకం చేసినట్లయితే అనంతమైన జ్ఞానం కలుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఖర్జూరములు నీటిలో వేసి ఆ నీటితో శివాభిషేకం చేస్తే శారీరకపరమైన రుగ్మతలు తొలగిపోతాయి. కీళ్ల నొప్పులు, దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పళ్ళ రసం, అలాగే జామ పళ్ళ రసం, అరటి పళ్ళ గుజ్జు, ఇలా పండ్ల రసాల చేత అభిషేక సేవ నిర్వహించినట్లయితే సమస్త సంపదలు మనకు లభిస్తాయి. పరమేశ్వర స్వరూపం మట్టితో చేసిన శివలింగం అయితే మరింత ప్రత్యేకం. పార్థివలింగానికే ఈ అభిషేక సేవలన్నీ నిర్వహించాలి అని రుద్రకామ్యార్చన విధానం అనే తంత్రగ్రంథం వివరిస్తుంది. ఏ విధమైనటువంటి ద్రవ్యముతో శివాభిషేకం చేసినా మధ్యలో మంచినీరు తప్పనిసరిగా వినియోగించాలి. ఇది అభిషేక సేవ చేసేటటువంటి విధానం. ఆచరిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. మీ కాకునూరి. ఓం నమ శివాయ.